జై గురుదత్త శ్రీ గురుదత్త వెల్కమ్ టు దత్తవాణి వరల్డ్. అందరూ బాగున్నారా అండి? ఏం లేదండి, మనం రోజు దీపం వెలిగిస్తాం కదా, పొద్దున్న సాయంత్రం కూడా దీపం వెలిగిస్తాం కదా. ఆ దీపం వెలిగించినప్పుడు కుందులు పెడతాం కదా, ప్రమిదలు. అందులో 3 ఒత్తులు వేయాలా లేకపోతే 2 ఒత్తులు వేయాలా అని అందరికీ డౌట్ వస్తుంది. నాకు కూడా డౌట్ ఉండేది. ఈ మధ్యనే నాకు ఆ డౌట్ సందేహం తీరిందనమాట. అది మీతో పాటు షేర్ చేసుకుందామని వీడియో చేశాను. ఏం లేదండి, మనం 2 ఒత్తులు వేస్తారు సాధారణంగా అందరూ, కానీ అండి 3 ఒత్తులు వేయాలంట. 3 ఒత్తులు వేస్తే చాలా మంచిదంట. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం 3 ఒత్తుల్ని కలిపి ఒకటిగా చేసి వేస్తే దీపం వెలిగిస్తే చాలా మంచిది. అలాగే 2 దీపాలు వెలిగించాలండి. దీపాలు వెలిగించి 3 కుంకుమ బొట్లు దీపారాధనకి కుందికి పెట్టి దీపం వెలిగించుకుంటాం. ఆ తర్వాత అందులో ఏమి వేయాలి, కొబ్బరి నూనె వేయాలా, నువ్వుల నూనె వేయాలా, లేకపోతే ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించాలని మళ్ళీ ఒక డౌట్ వస్తుంది. అదేం లేదండి, కొబ్బరి నూనె అయినా వేసుకోవచ్చు, నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు, లేదా ఆవు నెయ్యితో కూడా వేయచ్చు. అయితే నెంబర్ 1 ఏంటంటే అండి, ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా శ్రేష్టం అండి. లక్ష్మీకరం. గోమాత అంటేనే 3 దేవతలు అందులో ఉంటారు. అది లక్ష్మీకరం అనమాట. ఒక పని చేయండి, గురు శుక్రవారాలు చక్కగా ఆవు నెయ్యితో వెలిగించుకోండి. మిగతా వారాల్లో శుభ్రంగా కొబ్బరి నూనెతో వెలిగించుకోండి. శనివారం కావాలంటే నువ్వుల నూనెతో వెలిగిస్తే చాలా మంచిదండి. శనేశ్వర స్వామికి చాలా మంచిది, చాలా ఇష్టం నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే. అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా ఇష్టం. అలా అయినా వెలిగించుకోవచ్చు. కొబ్బరి నూనె లేదు, ఇన్ని రకాలు వెలిగించుకోలేమంటే శుభ్రంగా చక్కగా కొబ్బరి నూనెతో దీపం వెలిగించుకోవచ్చు. నాదొక చిన్న మనమే అండి, ప్రతి ఇంట్లో కూడా పొద్దున్న సూర్యోదయానికి ముందు, సాయంత్రం సూర్యాస్తమైన వెంటనే కూడా దీపం వెలిగించుకుంటే చాలా మంచిది. కొంతమంది ఏం చేస్తారంటే వారానికి 2 రోజులు 3 రోజులే దీపం పెడతారండి. కానీ ఆ దీపమే మన ఇంటికి వెలుగు, మన ఇంట్లో వాళ్ళందరికీ, మన ఇంటికి మనకి కూడా రక్ష అండి. అందుకని ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం అవుతుండగా కూడా చక్కగా దీపం వెలిగించి మన ఇంట్లో వాళ్ళం అందరం కూడా హ్యాపీగా ఉందాం. మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. జై గురుదత్త. ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే తప్పుగా తీసుకోవద్దు. నన్ను ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై గురుదత్త.